నమస్తే అండి. ఇక్కడికి విచ్చేసిన ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా జరిపిస్తున్న డైరెక్టర్ సిఎండి గారు మల్లికార్జున్ గారికి, ఇంకా ప్రోగ్రామ్ డైరెక్టర్ పవన్ గారికి, నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన ఉషా మేడంకి, నీరజ మేడంకి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా నేను తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అండి. ఇది మా స్కూలు నేదునూరులో, అంటే కందుకూరు మండలం నేదునూరులో ఉంది. యాక్చువల్గా ఇందాక మేడం చెప్పారు కదా, ఇంతకుముందు మా స్కూలు పాలమాకుల, నేను ఇంతకుముందు పనిచేసిన స్కూలు పాలమాకుల, శంషాబాద్ దగ్గరగా బెంగళూరు హైవే మీద ఉంటుందండి. నా దగ్గర 772 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ మా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ గారు ఇక్కడ ఈ బంగారు తల్లి ప్రోగ్రామ్ అని ఒకటి ఉందమ్మా, ఇది చాలా బాగుంటుంది, పిల్లలు బాగా మోటివేట్ అవుతారు, కాబట్టి వాళ్ళని మీ స్కూల్కి ఒకసారి ఇన్వైట్ చేయండి అని చెప్పారు. సో దెన్ ఐ ఇన్వైటెడ్ దెమ్. ఈ కాంటాక్ట్ తీసుకుని, నెంబర్ తీసుకుని వాళ్ళని ఇన్వైట్ చేశాను. చేసిన తర్వాత వాళ్ళు అడిగారనమాట, మీ దగ్గర ఆడపిల్లలు ఒక్కలే ఉంటారా, మగపిల్లలు కూడా ఉంటారా అని. ఇద్దరు ఉంటారండి, మాది కో ఎడ్యుకేషను. యాక్చువల్గా మా స్కూల్ స్టార్ట్ అయ్యిందే ఎడ్యుకేషనల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో అనమాట. అంటే ఎక్కడైతే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయబడుతుందో అలాంటి ప్లేసెస్లో సెలెక్ట్ చేసి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారండి. సో ఈ స్కూల్స్లో మా దగ్గరికి వచ్చే పిల్లలంతా కూడా చాలా ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. వాళ్ళకి సరైన రోల్ మోడల్స్ ఉండరు. ఇంటి దగ్గర రోజు స్కూల్కి వెళ్ళు, మంచిగా చదువుకో అని చెప్పేవాళ్ళు కూడా తక్కువ అనమాట. సో అలాంటి ప్లేసెస్ నుంచి వచ్చిన పిల్లలకి చదువు గురించి రోల్ మోడల్స్ లేకపోవడం మూలంగా ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టే ఉంటుంది తప్పించి ఒక గోల్ సెట్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మేము స్కూల్లో మా టీచర్స్ అంతా కూడా చాలా కృషి చేసి వాళ్ళందరికీ ఒక గోల్ సెట్టింగ్ ఉండేటట్టు చేయడము, వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడము, చదువు మీద శ్రద్ధ కల్పించడము, అవకాశాలు ఎన్ని ఉన్నాయో రెగ్యులర్గా చెప్తూనే ఉంటాము. కానీ ఈ బంగారు తల్లి ప్రోగ్రాం ద్వారా ఈ ఉషా మేడము ఇంకా నీరజ మేడము వచ్చి చాలా చక్కగా అనమాట పిల్లలకి గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో అనమాట. ఏమిటంటే, నువ్వు ఒక బస్సు ఎక్కుతావు, ఎక్కినప్పుడు ఆ కండక్టర్ వెంటనే నేను అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా అని చెప్పేసి. వెంటనే నువ్వు ఆ ప్లేస్ పేరు చెప్తావు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు నీ చిన్న ప్రయాణంలోనే నీకు ఒక డెస్టినేషన్ ఉంది. అలాంటిది జీవితం అనే పెద్ద ప్రయాణంలో నీ యొక్క డెస్టినేషన్ నువ్వు ముందే ప్లాన్ చేసుకోకపోతే ఎలాగా? అందుకని నువ్వు ముందే చక్కగా ప్లాన్ చేసుకోవాలి అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆ పిల్లలకి మేము ఎంత రెగ్యులర్గా యాజ్ ఎ టీచర్స్ మేము రోజు చెప్తూ ఉన్నా కూడా బయట నుంచి ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళ చిన్న మనసుల్లో చాలా బాగా నాటుకుని ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట. సో దాని తర్వాత నాకు మొన్న ట్రాన్స్ఫర్స్లో కందుకూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను అక్కడ 720 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ కూడా చాలా రూరల్ విలేజెస్ నుంచి పిల్లలు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సేమ్ ప్రాబ్లమ్, ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. చాలా మంది తల్లిదండ్రులు చదువు అక్కడ గవర్నమెంట్ స్కూల్ దొరుకుతుంది, ఫ్రీగా ఉంది కాబట్టి పంపిస్తున్నాం, అంతే తప్పించి పెద్ద పెద్ద గోల్స్ ఏమీ ఉన్నట్టు కనిపించలేదు. అప్పుడు నాకు అనిపించింది మళ్ళీ ఒకసారి బీబీజీ గ్రూప్ నుంచి మన మేడం వాళ్ళని పిలిస్తే ఈ పిల్లలకు కూడా మంచిగా మోటివేట్ అవుతారు, వాళ్ళు బాగా నేర్చుకుంటారు అని. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, మేము స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 8 o'clock నుంచి టీచర్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మార్నింగ్ 8 o'clockకే కూర్చుంటారు. పిల్లలు ఏమిటంటే పర్వాలేదులే వెళ్ళొచ్చులే అని చెప్పి 8:30కి 9కి అలాగా వస్తున్నారు. మేడంకి చెప్పాను అనమాట, మాకు ఇక్కడ ఆబ్సెంటిజం చాలా ప్రాబ్లము, ఇంకా ఈ అవకాశాలని మంచిగా ఉపయోగించుకోకపోవడం అన్నది ఒక పెద్ద ప్రాబ్లం, కాబట్టి మీరు వాటి మీద ఫోకస్ చేసి కొంచెం చెప్పండి అంటే చాలా చక్కగా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ మన RRR మూవీ గురించి RRR అని చెప్పి రీడ్, రివైజ్ అండ్ రిపీట్ ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి చాలా బాగా చెప్పారు. మంచి మంచి పద్యాలు ఉపయోగించి చాలా చక్కగా చెప్పారు. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం మూలంగా పిల్లలకి చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను అండి.
ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి, అంటే ప్రైవేట్ స్కూల్స్లో తల్లిదండ్రులు కానీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క రోజు సంపాదనే మెయిన్గా వాళ్ళ జీవితం గడపడం కోసము వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ పిల్లల మీద అంత శ్రద్ధ ఉండకపోవచ్చు, వాళ్ళ కెరీర్ గోల్ సెట్టింగ్ అవి లేకపోవచ్చు. కాబట్టి ఇలాంటివి కార్యక్రమాలు చేయడము, ఎస్పెషల్లీ ఇంత మంచి ఆలోచన చేసిన మల్లికార్జున గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. సో దీనంతటి ఇంత మంచి ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఒక వెలుగుతూ ఉన్న దీపమే వేరే దీపాలని వెలిగించగలదు. కాబట్టి ఈ బీబీజీ గ్రూపు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని, మంచిగా గొప్పగా బిజినెస్ చేయాలి. అలాగే సిఎస్ఆర్ నిధులన్నింటినీ కూడా ఇలాగ బాలికల యొక్క సాధికారత గురించి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.